ఆహార్యంలో రాజసం, నడకలో ఠీవి, కొండలనైనా లాగిపడేసే పిక్కబలం ఇవి ఒంగోలు జాతి వృషభ లక్షణాలు. పోషణ భారంగా మారటం, యాంత్రీకరణ ప్రభావం కారణాలేమైనా ఒంగోలు జాతి ఎద్దులు క్రమేపీ రైతులకు దూరమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ జాతి ఎద్దుల పెంపకందారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో పోటీలు నిర్వహిస్తున్నారు. మండవ సుబ్బారాయుడు శేషమ్మ మెమోరియల్ పేరిట జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నాయి. పోటీలు జరుగుతున్న తీరుపై నిర్వాహక కమిటీ అధ్యక్షుడు గుమ్మడి సాయిబాబాతో మా ప్రతినిధి ముఖాముఖి. వృషభ రాజులో రారాజైన ఒంగోలు జాతి ఎడ్ల పందాలకు ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు మరోసారి వేదికైంది. ప్రస్తుతము తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా మద్దిరాలపాడు జరుగుతున్న పోటీలకు విశేష ప్రజాదరణతో పాటు పశుపోషకుల నుంచి కూడా విశేష ఆదరణ లభిస్తుంది. అంటే ఈ కార్యక్రమం నిర్వహణ వెనక ప్రధాన ఉద్దేశము, ఏర్పాట్ల గురించి ఈ కార్యక్రమం యొక్క నిర్వాహక కమిటీ అధ్యక్షుడు గుమ్మడి సాయిబాబా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. 3వ సంవత్సరం కూడా నిరంతరాయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం వెనక ప్రధాన ఉద్దేశం ఏమి ఉందంటారు? ఈ అంతరించిపోతున్న ఒంగోలు జాతి గిత్తల్ని ఎంకరేజ్ చేసేదానికోసం, ఈ ప్రాంతం ఒంగోలు యొక్క అసలు బ్రాండ్ అనేది నిలబడేదానికోసం ప్రత్యేకంగా మనం రైతు సోదరులందరితోటి, నాయకులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా అసలు ఈ ఒంగోలు జాతి గిత్త అనేది గుళ్ళకమ్మ నదీ పరివాహక ప్రాంతంలోనే శాస్త్రీయంగా కూడా పటిష్టమైనటువంటి కండబలం కానీ ఎముక బలం కానీ ఈ ఒంగోలు జాతి గిత్తకి ఉంటాయనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. అందువలన దానికి పుట్టినలేనటువంటి ఒంగోలులో మన ఒంగోలు మా ఊరు దాదాపు 10 కిలోమీటర్ల దూరమే కాబట్టి దాదాపుగా ఒంగోలు నగరంతో సమానమైన గ్రామం కాబట్టి దానికి మన జాతి గిత్తలను మనం ప్రచారం చేసుకోవడానికి, ఆ ప్రాధాన్యతను కాపాడుకునే దానికి ఈ గ్రామస్తులందరూ సహకారంతో వివిధ రంగాల్లో వ్యాపారాల్లో స్థిరపడినటువంటి ఎంతోమంది దాతలు ఈ కార్యక్రమ నిర్వహణకి ఈ 3వ సంవత్సరం కూడా వాళ్ళందరూ కూడా సహకరించారు. గతంలో ఈ గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం బాగా అన్ని ఏర్పాట్లు కూడా బాగా జరిగినాయనే సంతృప్తి, ఆదరణ బాగా ఉందనే సంతృప్తి మాకు ఈ కార్యక్రమ నిర్వహణకి ఆర్థికంగా సహకరించేటువంటి దాతలకు కూడా సంతృప్తి కలిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా వాళ్ళని అడిగిన వెంటనే కూడా స్పందించి గతానికి లోపాలు ఏదన్నా ఉంటే అవి సరి చేసుకొని ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించి ఈ రైతాంగానికి కానీ చూసే ప్రేక్షకులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించమని వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. ఈసారి అంటే గత 2 ఏళ్ళ కంటే భిన్నంగా ఈసారి పోటీలు కానీ ఇలాంటి ఎడ్ల జతల పోటీలు కానీ బహుమతి కానీ ఎలా ఉంది, ప్రత్యేకత ఏమై ఉంది? డెఫినెట్గా గత 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం మెరుగైన ఆదరణ లభిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గతంలో కంటే గత 2 సంవత్సరాల్లో కూడా మొదటి సంవత్సరం 7 లక్షల రూపాయలు మాత్రమే ప్రైజ్ మనీ పెట్టాము. ఆ సంవత్సరం 70 జతలు వచ్చినాయి. ఈ 2వ సంవత్సరం 9 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా పెట్టాము. ఆ సంవత్సరం ఇంకో 10 జతలు పెరిగి 80 జతలుగా ఆ 7 రోజుల్లో కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం పాలపళ్ళు 2 పళ్ళు విభాగంలోనే 2 రోజులకే 35 జతలు వచ్చినాయి. కాబట్టి దాదాపు 100 జతలకు ఎటువంటి పరిస్థితులు కూడా తగ్గకుండా ఈ సంవత్సరం ఈ ఉత్సవాల్లో ఈ రైతు సంబరాల్లో పాల్గొంటాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. గతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాల కంటే భిన్నంగా ఈ సంవత్సరం ఎటువంటి కార్యక్రమం అంటే విఐపి గ్యాలరీ కానీ, ఈ డోనర్స్ మనకి ఎవరన్నా మన విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా గత సంవత్సరం కూడా వాళ్ళందరూ బాగా కంజెస్టెడ్గా ఉన్న వలన ఆ పరిస్థితి లేకుండా కూడా విశాలమైన విఐపి గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేశాం. అదేవిధంగా మహిళలందరూ కూడా గత సంవత్సరం నేల మీద కార్పెట్ వేస్తే కూర్చున్నారు. అటువంటి అసౌకర్యం కలగకుండా వారికి ప్రత్యేకంగా కుర్చీలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేశాం. అదేవిధంగా పురుషులకు మాత్రం గ్యాలరీలు కూర్చునే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఆఖరి రోజు మంచినీటి సమస్య తీవ్రంగా ఉండి వచ్చిన జనానికి కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేనంత ఒత్తిడికి గురైన సందర్భంలో తొలి రోజు నుంచే ఆ సమస్యను మేము అధిగమించి జనానికి తాగునీరు ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ముందు జరిపినా కూడా వేసవి తాకిడి ఈపాటికి ఎక్కువగా ఉన్నందువల్ల అటువంటి అసౌకర్యం లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న పోటీలకు విశేష ఆదరణ లభిస్తుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అదేకాకుండా మరెక్కడా లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్ల సందర్శకులు తాగుడు కూడా పెరిగిందని చెప్తున్నారు. మద్దిరాలపాడు ఎడ్ల పోటీల ప్రాంగణం నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.